రేపే మనకు ఉగాది పండగ. ఈ ఉగాది పండగ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. అలా చేయటం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గంటలోని మీ దరిద్రాలంతా కూడా పోయి మీ ధనవంతులైపోతారు. అలానే కాకుండా కొత్త సంవత్సరంలో డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. సంవత్సరం అంతా కూడా మీరు రాజయోగాన్ని పొందుతారని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి. మీ జీవితం, మీ జాతకం మారిపోతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుందన్నమాట. స్నానం అనేది చేయటం వల్ల ఏంటంటే శరీరం శుద్ధి అయిపోయి మీకు అంతా కూడా మంచి శుభ ఫలితం అనేది జరుగుతుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. సంవత్సరం అంతా కూడా మనము ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను కూడా పొందాలంటే ఈ విధంగా స్నానాన్ని ఆచరించాలని మనకు పండితులు చెబుతున్నారనమాట. అలాగే కాకుండా ఈ విధంగా స్నానం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీరు సంవత్సరం అంతా కూడా అండి చక్కగా ఉండగలుగుతారు. ఆనందంతో అలాగే కాకుండా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి. స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది. మలినాలన్నీ కూడా ఏంటంటే ఆ నీటి ద్వారా పోతాయి. అలానే కాకుండా మనకి ఏంటంటేనండి రేపటి నుంచి అంటే కొత్త సంవత్సరం ఇంకా మనకు ప్రారంభమవుతుంది కదా. ఉగాది నుంచే కదా మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఏంటంటే ఉగాది రోజు మనం చేసే అంటే పనులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. మనం చేసే స్నానానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 పూటల స్నానం ఈ విధంగా చేయండి. ఇలా కనుక స్నానం చేసినట్టయితే మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలానే వచ్చేసి ఏంటంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా మీతో ఉంటాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం అలానే కాకుండా ఏంటంటే శాస్త్రాల ప్రకారం ఇక ఈ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా అంటే బాగుండాలి, చక్కగా ఉండాలి, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ఎలాంటి బాధ రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ రోజున మనం చక్కగా నీళ్ళల్లో ఇది కలుపుకొని స్నానం చేసిన, నీటిలో ఈ పదార్థాలను వేసుకొని స్నానం చేసినా మనకైతే 100% మంచి జరుగుతుందన్నమాట. అసలు స్నానం ఏ విధంగా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనం రేపు ఏంటంటే ఖచ్చితంగా ఉగాది పండుగ కాబట్టి ఈ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ రోజు మనం పంచాంగం చూసుకోవటం, మన యొక్క గ్రహస్థితిని అంటే చూసుకోవటం, మనకి ఎలా ఉండబోతుంది, సంవత్సరం అంతా కూడా బాగుంటుందా లేదా, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ రోజు చూసుకుంటూ ఉంటాము. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా సరేనండి, దానికి మనం ఏంటంటే పరిహారాలు చేసుకొని దానికి ఏంటంటే చక్కగా మనం ప్రాయశ్చిత్తాన్ని పొందుతూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటేనండి ఈ రోజున మీరు 2 పూటలా కూడా స్నానం అనేది ఈ విధంగా చేసుకోండి. స్నానం చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది. స్నానం చేయటం వల్ల మన సగానికి సగం దరిద్రాలనేవి తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, చక్కటి యోగం అనేది కూడా కలుగుతుందన్నమాట. చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పురాణ గ్రంథమే చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఉగాది రోజున మనం స్నానం ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా అండి ఈరోజు శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు అంటే సమస్యలు వస్తున్నా, అనారోగ్య సమస్యలు పదే పదే వస్తున్నా సరే ఈ రోజు మనకు మంగళవారంతో కూడి ఉగాది పండుగ వస్తుంది కదా. కాబట్టి ఏంటంటే ఉగాది పండుగ రోజున చక్కగా శరీరానికి మొత్తం పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో చక్కగా ఉండగలుగుతారనమాట. అంటే చక్కగా ఏంటంటే కనుకనండి అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటికి రాగలుగుతారు. ఆడవాళ్లకు సంబంధించిన అంటూ ముట్టుకు సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడటానికి స్నానం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది. మలినాలన్నీ కూడా శరీరంలో నుంచి వెళ్ళిపోతాయి. మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి కూడా మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అలానే కాకుండా మన గ్రహస్థితి బాగాలేకపోతే మన గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది. మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి. అలానే కాకుండా సూర్యోదయానికి ముందే మీరు ఏంటంటే నిద్ర లేవండి. నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంట్లో వాకిట్లో చక్కగా ఏంటంటే పసుపు నీటితో శుద్ధి చేయండి. చేసిన తర్వాత తలస్నానం చేసేసి ఉతికిన బట్టల్ని ధరించుకోండి. ఇలా ధరించిన తర్వాత ఏంటంటేనండి మీరు తప్పకుండా అంటే స్నానం చేసేటప్పుడు ఈ నియమాలను పాటించండి. స్నానం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏంటంటే మంచి జరుగుతుందన్నమాట. మీరేంటంటే స్నానం చేసే నీటిలో ఎవరైనా సరే పెద్దవారు పిల్లలు ఎవరైనా సరే ఏం చేయండి అంటే కనుక ఉప్పుని పసుపుని దానికి తోడేంటంటే కనుకనండి చక్కగా ఈ రోజు మనకు మంగళవారం కాబట్టి మనం ఏంటంటే ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేయొచ్చు. నార్మల్గా ఎలాంటి ఇబ్బంది లేదు, బాధ లేదనుకునేవారు ఉప్పు పసుపుని అంటే కలుపుకొని స్నానం చేయండి, సరిపోతుంది. అదే ఏదైనా పెద్ద సమస్య ఉంది, పెద్ద బాధ ఉంది, దరిద్రాలను అనుభవిస్తున్నాం, ఇబ్బందులు పడిపో
ఉండలేకపోతున్నాం, చాలా సమస్యలు వస్తున్నాయి, జీవితంలో మేము చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాము, ఎప్పుడు చూసినా కానీ మాకు ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది, పోయిన సంవత్సరం మాకంత కలిసి రాలేదు, ఈ సంవత్సరం అన్నా సరే మాకు బాగా కలిసి రావాలి, ఈ సంవత్సరం అన్నా మేము బాగుండాలి అనుకునే వారు ఏం చేయనంటే కనుకనండి, గుర్తుపెట్టుకోండి, చిటికెడంటే చిటికెడే అండి, నల్ల నువ్వులని నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, మనకు శని బాధలు తొలగిపోతాయి, శని నుంచి విముక్తి కలుగుతుంది, దరిద్రం పోతుంది, కష్టం అనేది తీరుతుందనమాట. శరీరం అనేది ఒక్కసారిగా శుద్ధి అయిపోయి అంటే నూతన ఉత్తేజానికి అంటే శరీరం అనేది సహకరిస్తుందనమాట. కాబట్టి ఏంటంటే ఇబ్బందిని తొలగించుకోవడానికి, బాధ నుంచి మనం బయటపడటానికి, బాధలు అనేవి లేకుండా చక్కగా ఉండటానికి స్నానం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనకు బాగా బాధలు ఉండేవారు ఇలా కలుపుకొని స్నానం చేస్తే సరిపోతుందనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది, మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఈ స్నానం చేసిన తర్వాత మీరు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారంటే మీరు సైతం ఎంత బాగుంది అంటారండి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మన సొంతంగా చెప్పేదైతే ఏం కాదు, గ్రంథంలో చెప్పబడ్డది అండి. కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి. ఉదయం అంటే ఈ విధంగా స్నానం చేస్తే సాయంత్రం మీరు ఏంటంటే ఏది కలుపుకోకపోయినా పర్వాలేదు, కానీ చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే సరిపోతుందన్నమాట. పసుపు బదుల్లో ఏంటంటే ఉప్పుని కూడా కలుపుకొని స్నానం చేయొచ్చు, అది మీ ఇష్టం. కలిపితే ఉప్పు పసుపు ఏదో ఒకటి కలుపుకొని సాయంత్రం పూట మీరు ఇలా చేయండి, సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క స్నానం మీ జీవితాన్ని ఎంతగా మారుస్తుందంటే కనుకనండి, సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగాన్ని పట్టేలాగా చేస్తుంది. మీ దరిద్రాన్ని, మీ దోషాన్ని, మీ దిష్టిని ఇవన్నిటిని కూడా తీర్చేస్తుందన్నమాట. కష్టం ఉందని బాధపడి ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటారు కదా, అలాంటి దుఃఖాల నుంచి కూడా మీరు బయటికి రావడానికి స్నానం అనేది ఉపయోగపడుతుంది. మానవ శరీరం సగానికి సగం కంటే ఎక్కువగా శుద్ధి అయిపోతుంది స్నానం వల్లనే. కాబట్టి స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి. తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు స్నానం చేసే నీటిలో ఇలాంటివి కలుపుకొని చేస్తే మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు గ్రంథాలే చెబుతున్నాయి. కాబట్టి 2 పూటలా కూడా స్నానం చేయండి, ఉతికిన బట్టల్ని ధరించండి, ఖచ్చితంగా ఇంట్లో కొన్ని పరిహారాలను చేసుకోండి, కొన్ని విధి విధానాలను ఆచరించండి, మీకంతా కూడా మంచి జరుగుతుందండి, తిరుగుండదండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరం అంతా కూడా మనకు బాగుండాలి కదండి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, బాధ ఉండకూడదు, మనం బాధపడకూడదు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేవి రాకూడదు. అనారోగ్య సమస్యల వల్ల మనం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం కదా, అన్ని వృధా ఖర్చులే అవుతాయి అనారోగ్య సమస్యలు వస్తే. ఏదైనా చిన్న జబ్బు వచ్చిందనుకోండి, హాస్పిటల్కు పోతే వేల బిల్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి బారి నుంచి మనం కాపాడుకోవటానికి స్నానం కూడా మనకు ఒక రకంగా ఉపయోగపడుతుందని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి అందుకే మీరు స్నానం అనేది ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి స్నానం చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, తప్పకుండా అండి మీరు ఈ పనిని చేసుకోండి. ఈ రోజున కనుక మీరు ఈ పనిని చేసుకున్నట్టయితే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, భోగ భాగ్యాలతో సంవత్సరం పొడుగునా కూడా మీరు తులతూగుతూ ఉంటారు. మీకు యోగాలో సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా ధనం రావటం, ఐశ్వర్యం పెరగటం, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటం, ఆ తల్లి యొక్క చల్లని కరుణ మీపై ఉండటం, ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి. ఎవరికైతే ధనం లేదు, సంపాదించింది రావటం లేదు, పోయిన సంవత్సరంలో డబ్బుకు మేము చాలా ఇబ్బంది పడిపోయాము, ఎంత డబ్బు వచ్చినా కానీ మాకు సాలలేదు అని బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. కేవలం ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదనమాట. 2 పసుపు కొమ్ములు కావాలి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, అలానే కాకుండా శుభాలను సూచించేటిది. కాబట్టి పసుపు కొమ్ముల్ని తీసుకుని పరిహారము చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. పసుపు అనేది ఏంటంటే ఐశ్వర్యాన్ని పెంచుతుంది, అలాగే కాకుండా ఏంటంటే సంపదను 2 పెంచడానికి కూడా పసుపు ఉపయోగపడుతుంది. ఈ రోజు మనకి ఏంటంటే కనుకనండి, చిట్టి పసుపు కొమ్ములు నార్మల్గా పూజా స్టోర్స్లో లభిస్తాయి, కిరాణం షాప్స్లో కూడా దొరుకుతాయి. ఒకవేళ మీకు చిట్టి పసుపు కొమ్ములు దొరికితే 2 తెచ్చుకోండి. 2 చాలు, ఎక్కువగా మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే 5 కూడా తెచ్చుకోవచ్చు, కానీ పరిహారానికైతే మనం 2 వాడుకోవాలి. అలా 2 పసుపు కొమ్ములు తెచ్చుకోండి. చిట్టి పసుపు కొమ్ములకు చాలా శక్తి ఉంటుంది. చిట్టి పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ చిన్న పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి. చిట్టి పసుపు కొమ్ములు అంటారు, చిన్న పసుపు కొమ్ములు అంటారండి. కాబట్టి ఈ పసుపు కొమ్ములు మీరు ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. కొంతమంది గుడికి వెళతారు, కొంతమంది ఇంకా ఇష్టాన్ని బట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా. చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఈ యొక్క పసుపు కొమ్ములు ఉంటాయి కదా, మీరు పూజ చేసుకుంటారు కదా, ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే దేవతలకు, దేవుళ్ళకు మనము ముందు రోజు మనకు గ్రహణం పట్టింది, అమావాస్య వచ్చింది, కాబట్టి పూజ గదిని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. పూజ గదిని పసుపు నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
సరిపోతుందండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా దేవుని పటాలను అంటే మనం పూజ గదులు అన్నీ కూడా పెట్టేసుకొని ఆ తర్వాత దేవుళ్లకు ఎరుపు రంగు పుష్పాలు పూల మాలలతో చక్కగా మామిడి ఆకులతో మనం ఇలా డెకరేషన్ చేసుకోవాలి. డెకరేషన్ అంటే పెద్దగా ఏం లేదు, పూల దండలు కట్టి వేసుకోవడం, తులసి దళాలను సమర్పించడం, ఇవన్నీ కూడా చేసుకొని దీపారాధన చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఈ పసుపు కొమ్ములు ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టుకోండి, అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీరు పూజించుకోండి. పూజించడం అంటే కనుక ఏంటంటే మీకు చక్కటి యోగం కలగాలని, చాలా అద్భుతమైన ఫలితం రావాలని, మీ జీవితం మారాలని, మీ సంపాదన పెరగాలని, సంవత్సరం అంతా కూడా మీరు రాజయోగాన్ని అనుభవించాలని మీరు చక్కగా ఏంటంటేనండి ఇలా పూజించుకోండి. ఈ పసుపు కొమ్ముల్ని మీరు పూజించుకుంటారు కదా, అలా పూజించుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని అనంతరం ఏంటంటే వీటిని వదిలేయండి. ఈ 2 పసుపు కొమ్ములు మనకు సంవత్సరం పొడుగునా కూడా పనిచేస్తాయి. చిట్టి పసుపు కొమ్ములకు కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పసుపు కొమ్ముల్ని మీరు ఏంటంటేనండి చక్కగా తీసేసుకుని పూజించుకొని అనంతరం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి వదిలేయండి. రాత్రంతా కూడా దీన్ని నిద్రించనివ్వండి, వెంటనే దీన్ని తీయకూడదనమాట. ఎందుకంటే పవర్ అనేది తగ్గిపోతుంది. రాత్రంతా కూడా ఇవి నిద్రిస్తాయి కదా, మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఇలా నిద్రించిన పసుపు కొమ్ముల్ని మరుసటి రోజు తీసుకొని చక్కగా కుబేర స్థానం అంటే మీరు పెడితే బీరువాలో పెట్టుకోండి, లేదంటే మీరు అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారంలో ఆటంకాలు వచ్చేసి లాస్లో ఉండిపోయింది వ్యాపారం అనుకుంటారు కదా, అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పసుపు కొమ్ముల్ని పెట్టొచ్చు. ఇది ఉట్టి మాటలు కాదండి, 100% ఫలితాన్ని ఇచ్చే పరిహారం. కావాలంటే మీరు చెయ్యండి, ఆ తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట. అంత బాగా ఇది పనిచేస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చెయ్యండి, ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ యొక్క స్థితిగతిని తొలగించుకోండి, అంటే మీ యొక్క ధన సమస్యని తొలగించుకోండి. ఇది కేవలం డబ్బుకు సంబంధించిందే కాదు, ఈ యొక్క పరిహారం ఏంటంటే గనక మన తలరాతని మార్చేస్తుందన్నమాట. మన యొక్క ఇబ్బందిని తీసేయటానికి మనము అంటే డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అయితే మనకు చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ పరిహారం మనం ఆచరించడం వల్ల మనకైతే 100% ఫలితం వస్తుందన్నమాట. ఇలా మీరేంటంటే పసుపు కొమ్ముల్ని తీసుకుని చక్కగా పరిహారం చేసేసి అనంతరం వచ్చేసి ఏంటంటే వాటిని తీసుకొని కుబేర స్థానంలో కానీ ధనం దాచే చోట కానీ పెట్టుకుంటే మనంత అదృష్టవంతులు ఉండరండి. మన సుడి తిరిగిపోతుంది, మనకు ఐశ్వర్యము అద్భుతము అన్నీ కూడా మనం మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట. ఇంట్లో పెట్టుకుంటే నిరంతరం ధనం ప్రవాహం లాగా వస్తుంది. డబ్బు లేదే, డబ్బు రావటం లేదే, డబ్బు సంపాదించింది మిగలటం లేదే అనే బాధ అనేది మనకు ఉండదనమాట. అలానే కాకుండా వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే కూడా అక్కడికి ధనం అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇలా కూడా మీరు ఏంటంటే ఆచరించవచ్చు, ఇలా కూడా మీరు ఆచరించేసి ఫలితం పొందవచ్చు అనమాట. ఎందుకంటేనండి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడే మనం అన్నీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఉగాది అనేది ఏంటంటే ఒక అంటే పెద్ద పండుగ జరుపుకుంటూ ఉంటాము. అంటే నూతన సంవత్సరం అనేది ఈ రోజు నుంచే మనకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ రోజు మనకంతా కూడా బాగుండాలి. సంవత్సరం పొడుగునా కూడా మనం రాజయోగాన్ని అనుభవించాలి. సంవత్సరం పొడుగునా కూడా మనం అష్ట ఐశ్వర్యాలను కలిగించుకునేలాగా చేసుకోవాలంటే ఖచ్చితంగా పరిహారం అయితే చేయాలి కదండి. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఇబ్బందులను తొలగించుకోండి. డబ్బు దాచే చోట దాచొచ్చు, మన పర్సుల్లో పెట్టుకోవచ్చు. మనకు నార్మల్గా ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, చిన్న చిన్నవి మనం వేసుకుంటూ ఉంటాం డైలీ, అంటే పనుల కోసం వెళ్ళేటప్పుడు, జాబ్ల కోసం వెళ్ళేటప్పుడు. అలాంటి వాళ్ళు ఏంటంటే బ్యాగులో కూడా పెట్టుకోవచ్చండి, ఏమి కాదనమాట. మనకు అంటే ఇంకా డబ్బు రావడానికి మాత్రమే మనం ఈ పరిహారం చేశాం కాబట్టి ధనం ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది. సంవత్సరం పొడుగునా కూడా డబ్బు లేదే అన్న ఒక భావన మన దగ్గర ఉండదనమాట. డబ్బు వస్తుందనమాట, సమయానికి మనకు డబ్బు చేతికి వస్తుంది, సమయానికి డబ్బు మనము అంటే అందుకోగలుగుతామన్నమాట. అంత చక్కగా ఉంటుంది. లాసుల్లో ఉండే వ్యాపారాన్ని కూడా తిరిగి మళ్ళీ ఊపందుకునేలాగా చేస్తుందన్నమాట ఈ పసుపు కొమ్ముల పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, నమ్మకంతో చేయండి, ఫలితం వస్తుంది. రాదని కాదు, ఫలితం అయితే వస్తుంది. మీరు పరిహారాన్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేసి చక్కగా ఈ పసుపు కొమ్ముల పరిహారం చేయండి. వెంటనే చేసేస్తే కూడా ఫలితం వస్తుంది, సాయంత్రం పూట చేసుకున్న ఫలితం వస్తుంది. కానీ ఒక రాత్రి మాత్రం లక్ష్మీదేవి పటం ముందు నిద్రించేలాగా చూసుకోండి. ఇంకా రెట్టింపు ఫలితాలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో మీ జీవితం అనేది కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీకు ఎంత మంచి జరుగుతుందంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. అంత బాగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఉగాది పండుగ అందరి జీవితాలలో చక్కగా వెలుగుని తీసుకొచ్చి సంవత్సరం పొడుగున కూడా అందరూ కూడా ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే కాకుండా ఏంటంటే ఉగాది రోజు పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందండి. ఇవన్నీ కూడా మనం సొంతంగా చెప్పేటివైతే ఏవి కావండి, గ్రంథాల్లో చెప్పబడ్డవి, శాస్త్రాల్లో చెప్పబడ్డవి. కాబట్టి మనం చేయటం వల్ల మనకు ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది.
అంతేకాని మన సొంత అనుభవాలతో మనం చేసి అంటే ఫలితాలను పొందినవి కాదు. మనం కూడా ఏంటంటే గ్రంథాల్లో చూసి శాస్త్రాల్లో చూసే చేసుకుంటాము. ఎవరైనా సరే గ్రంథాల్లో శాస్త్రాల్లో చూసి చేసుకునే పరిహారాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కూడా ఆచరించండి. ఎందుకంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారాలు ఆచరించేవారని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాలు చేయొచ్చు. ఎందుకంటే పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలిసిందే కదా పసుపు ఎంత శక్తివంతమైనదో. లక్ష్మీదేవి పసుపుని ఎంత ఇష్టపడుతుందో మనందరికీ తెలుసు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించేది. పసుపు శుభకార్యాలను జరిపించడానికి, ధనాన్ని రప్పించడానికి, ఇబ్బందిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట.